ఎన్నో రుచులని ఆస్వాదించి, అంటే జీవితంలో కష్ట సుఖాలన్నిటినీ ఆస్వాదించి ఇలాంటి ఒక కిరీటాన్ని మరి వాళ్ళ సొంతం చేసుకోవడానికి ఒక టైం తీసుకొని మరి వచ్చారు చూడండి. దానికి మనం ఒక్కసారి గట్టిగా రితికా ఫౌండేషన్ కి గట్టిగా చప్పట్లతో మనం ఈ సభని కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిద్దాం. సార్, రితికా ఫౌండేషన్ కి సౌండ్ సరిపోదేమో? చాలండి, జన్మ ధన్యం అసలు. అయితే అంటే ఇంట్లో పొద్దున్న లెగిసినప్పటి నుంచి ఈ ఉడుదుడుకుల జీవితాన్ని పక్కన పెట్టి మళ్ళీ పక్కన పెట్టేసి ఇస్త్రీ శారీ వేసుకొని షర్టు వేసుకొని అలా హుందాగా ఈరోజు నాది, ఈ కార్యక్రమం నాది, ఈ టైం నాది, ఈ టైంలో నేను ఏం చెయ్యబోతున్నాను, ఇది నాకు కేటాయించిన టైము, నా సొంత టైము. ఒక మహిళకి ఈ టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటి ఒక వండర్ఫుల్ టైం మెషిన్ లోకి మీ అందరికీ పిలిచేస్తుంది మరి రితికా ఫౌండేషన్. వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్. మీ అందరికీ కూడా రితికా ఫౌండేషన్ వారి తరపున మరి హృదయపూర్వకంగా స్వాగతం, సుమధుర స్వాగతం. ఉగాది పురస్కారాలకి మేడం గట్టిగా చప్పట్లు కొట్టొచ్చు మీరు. ఒక కార్యక్రమం చేయాలంటే దాని వెనకాతల చాలా శ్రమ ఉంటుందండి. ఏ చిన్నదైనా తీసుకొనివ్వండి. ఇంట్లో ఒక పూజ దగ్గర నుంచి పిల్లోడిని స్కూల్ పంపించే వరకు కూడా అది కూడా ఒక కార్యక్రమమే అని చెప్పుకోవచ్చు. అంతే కదా? ఏంటండి స్కూల్కి వెళ్ళిపోయారా? అది కాదు. అక్కడ స్కూల్కి వెళ్ళారా అంటే పొద్దున లెగాలి, వాకిలు ఊడ్చాలి. అప్పుడైతే ఊడ్చేవాళ్ళం అమ్మ, ఇప్పుడు అన్నీ ఫ్లాట్లే అంటారా? ఫ్లాట్లలో కూడా తుడుచుకోవాలి కదా. చవాలకి అప్పచెప్పారా? ఆవిడ కూడా ఒక మహిళ కదండి. సో ఏ రంగంలోనైనా కానీ మరి మహిళ ఈ రోజున చంద్రయాన్ 2కి వెళ్ళే అంత స్థాయికి వెళ్తున్నాము అంటే దాని సపోర్ట్ మరి ఎవరండి? పురుషులు కూడా ఉన్నారు. సో వారికి ఒక్కసారి నమస్కరిస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని కూడా మనం అభినందనలతోని ఉక్కిరి బిక్కిరి చేసేద్దాం. ఎందుకంటే మన వెనకాల వాళ్ళు ఉండాల్సిందే. మన బ్యాక్ బోన్, మన సపోర్ట్, మన చిరునవ్వు. ప్రొద్దున లెగిసినప్పటి నుంచి తిన్నావా, కాఫీ తాగావా అంటే చాలు, మనకి ఇంకేం అవసరం లేదు. సో అలాంటి జీవితం. అందుకనే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇది మిస్ అవుతున్నారు. సో ప్రతి ఒక్క ఫ్యామిలీలో, ఒక ఆర్గనైజేషన్లో కూడా వెల్ బీయింగ్ ప్రోగ్రామ్ అనేది కూడా ప్రారంభించారు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చాలా మందికి కూడా తెలుసు అనుకుంటా. అంటే మనం చాలా స్ట్రెస్తో కూడిన రోజు దినచర్యలోకి వెళ్ళిపోతున్నాం. సో ఇలాంటి మరి ఒక లైఫ్ స్టైల్ నుంచి మనం పక్కకి వెళ్ళాలంటే ఇలాంటి అవార్డ్స్ కంపల్సరీగా ఉండాలి. సో అది కూడా మహిళలకి, మరి అన్ని రంగాల్లో దూసుకుపోతున్న వాళ్ళకి, అలాగే పురుషులకు, మరి వాళ్ళు మనకి సహకరిస్తూ మన చిరునవ్వులో భాగం పంచుకుంటూ మనతో పాటు నడుస్తూ మరి ఇంతవరకు తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదములు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఆలోచింపజేసింది మరి దానికి ఫౌండర్స్ కి కూడా మనస్ఫూర్తిగా ఒక్కసారి చప్పట్లు కొట్టి వాళ్ళని కూడా ఆశీర్వదిద్దాం. మరి శంకరాచారి గారిని, రితికా ఫౌండేషన్ కి మరి శ్రీమతి నిత్యాచారి గారిని. మేడం, అందరి తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదములు, అభినందనలు కూడా. అవునా? అలా ఉన్నారు మరి మా అభిమానులు. ఇట్లాంటి అభిమానులు కాదు. కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి, అంతే కదా? అంటే లైఫ్లో ఎప్పుడు 6 కొట్టాలా? బౌండరీస్ అంతేనా? 4 కొడితే ఆడనివ్వరా? నన్ను ఆడనిస్తారా? ఆడనివ్వరా? ఆట ఆడాలి అంతే. మనం గెలుస్తున్నామా, గెలవట్లేదా, 6 కొట్టామా, 4 కొట్టామా అనేది పక్కన పెడితే జీవితం కూడా అంతే. మీ అందరికీ చెప్పేదాన్ని కాదు, కొంచెం ఒక 2-3 గంటల సేపు మిమ్మల్ని ఆహ్లాదంగా ఈ టైంని, మెమొరీని మీ టైంలో, అంటే మీ టైం షెడ్యూల్ అలా ఉండిపోవాలి. అరే ఈరోజు నేను రితికా ఫౌండేషన్కి వెళ్ళాను, అక్కడ ఒక అమ్మాయి, బై ద వే నేను ఇక్కడ హోస్ట్ రజని అని కలిసింది, బాగానే మాట్లాడింది కానీ తలనొప్పి వచ్చింది, కొంచెం జెండు బామ్ మీరా అనకుండా ఉంటే అది నాకే 10,000 నిజంగా ఇంటికి వెళ్ళాక.
సో ఇప్పుడు జెండు బామ్ అమృతాంజనం అయితే రూల్డ్ అవుట్ అయింది అనుకుంటే చాలా మంది వాడట్లేదు. సో జెండు బామ్ ఉంటే జెండు బామ్ కూడా పెట్టుకోండి. ఓకే, సో ఇంత మంచి కార్యక్రమానికి మరొకసారి విచ్చేసిన అందరికీ కూడాను, మరి చీఫ్ గెస్ట్ అతిథి మహా రాణులకి, అతిథి మహా అన్ని నేనే చేయాలా, మరి మీరేం చేస్తారు, కూర్చొని తింటారా అనే తత్వం. సో అలాంటి ఈ లైఫ్లోకి మరి మన నిత్యాచారి గారు ఆవిడ నిజంగా ఎలా ఆలోచింపజేశారంటే నాకు నిజంగా షాక్. ఎందుకంటే ఈ డేస్లో ఇలాంటి వాళ్ళు చాలా అరుదు. మేడం, మహిళలందరి తరపున, ఇక్కడ విచ్చేసిన అతిథులందరి తరపున కూడా మరొక్కసారి మీకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఆలోచనలకి. సో షీ హ్యాస్ అడాప్టెడ్ అ బేబీ గర్ల్ అండి. బేబీ గర్ల్ అంటే ఈ రోజున, అంటే ముందైతే అలా ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే ఆడవాళ్ళకి సమాన హక్కులు, మరి ఎవరిని కించపరచడానికి లేదు. సో అందరూ కూడా ఆ సమాన హక్కుల్లోకి వస్తున్నారు, వాళ్ళని కూడా అలాగే రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. నమస్తే అండి. సో ఆవిడ ఈ మంచి కార్యక్రమాన్ని తను ప్రారంభించారు, శ్రీకారం చుట్టారు అంటే దానికి అందరికీ కూడా మీ అందరికీ కూడా నేను చప్పట్లు కొడుతున్నాను. ఎందుకంటే తను ఎప్పుడు చెప్తూ ఉంటుంది, మీ అందరు కూడా తన కుటుంబం లాంటి వాళ్ళు, మరి ఆ కుటుంబం మీ బలమే ఆవిడ బలగం అనుకోవచ్చు. సో ఆ బలం రెండు కూడి దీక్షిత, మరి ఆ చిన్నారికి మీ చప్పట్లతోని ఎంతగా ఆశీర్వదిస్తారో చూద్దాము. దీక్షిత, బ్యూటిఫుల్ స్మైల్. ఓకే, షీజ్ రితిక, తన పేరు పైన మరి ఫౌండేషన్ ఉంది. సో ఇంత మంచి చిన్నారులు, ఆడబిడ్డలు, మరి మీ అందరికీ కూడా మంచిగా ఇప్పుడు చప్పట్లతోని ఆశీర్వాదాన్ని ఇచ్చారు. ధన్యులు, నిజంగా థ్యాంక్ యూ అండి. ఇంత మంచి కార్యక్రమాన్ని, మరి ఈ కార్యక్రమాలు అవార్డ్స్ ఒక పక్క, మరి అడాప్ట్ చేసుకోవడం ఇంకొక పక్క, మరి మూడవది మరి వృద్ధులని చూడడమే కాదండి, వాళ్ళకి భోజనం పెట్టారు. మరి గత కొన్ని స్టేట్స్లో కూడా తను ఎన్నో రకమైన హెల్ప్లని చేయడం జరుగుతుంది. సో ఇవన్నిటికీ కూడా మరి నిత్యాచారి గారు బలం ఎలాగొస్తుందో అని అనుకుంటే ఆవిడ చెప్పారు, మేడం నా బలగం వీళ్ళే అనేసి. సో మీరు ఉన్నంత వరకు, శ్రేయోభిలాషులు ఉన్నంత వరకు ఇలాంటి కార్యాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. జస్ట్ వీ నీడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఒక్క చిరునవ్వు మీ ఫేస్లో, ఓహో ఇలా చేశారా, బాగుందండి, చాలు. అది ఇంకొక స్టెప్ వేయడానికి చాలా ఇంపార్టెంట్ పడుతుంది. నేను ఎందుకు చెప్పాలి ఆవిడ చీర బాగుంది అనేసి అని అనుకుంటే మనం ఇక్కడే ఉండిపోతాం. అంతే కదండి, అంతే కదా. సో అందరం కూడా అందమైన వాళ్ళ మనసుతోని, అందమైన మాటలతోని ఎదుటివారిని కూడా మనము కించపరచకుండా, హర్ట్ చేయకుండా, కత్తుల కంటే కూడా చాలా పదునైనవి మాటలు. సో అలాంటి మాటలు కూడా మనము చాలా ఎలాగంటే పైసల్ని ఎలా అయితే ఖర్చు పెడతామో ఎక్కువ ఖర్చు పెట్టకుండా, అలాగా డబ్బులు అంత జాగ్రత్త పడతామో మాటలు కూడా అంతే జాగ్రత్తగా పడాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పర్ఫెక్ట్ కాదండి. సో మన లోపల ఏదో ఒక కాకరకాయ నీకెందుకు ఇష్టం, నాకెందుకు ఇష్టం లేదంటే చెప్పలేను. కాకరకాయ విలువ కాకరకాయదే, టమాటో విలువ టమాటాదే. సో అలాగా ప్రతి ఒక్కరికి కూడా, అందుకనే నేను ప్రతి మహిళని కూడా కలిసినప్పుడు వారి లోపల గొప్పతనాన్ని, వారి లోపల ఔన్నత్యాన్ని నేర్చుకుంటాను. ప్రతి ఒక్క మనిషిని, ఏదైనా లేడీస్ అండ్ జెంటల్మెన్, ఇఫ్ ఐ కమ్ అక్రాస్ అండ్ మీట్ దెమ్, ఐ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్. ఎప్పుడైనా చూస్తే ఐ టేక్ దట్ పాజిటివ్ వైబ్స్. వై వీ హ్యావ్ టు టేక్ అ నెగటివ్ ఆస్పెక్ట్ ఫ్రమ్ దెమ్? ఆల్వేస్ అ పాజిటివ్ వైబ్తోని మనం ముందుకు నడిస్తే గనక సో ప్రతి జీవితం కూడా పువ్వులాగా చాలా వికసిస్తుంది అని నేను గట్టిగా నమ్ముతాను. సో ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి శిరస్సు వంచి మరి మీకు ధన్యవాదములు, ఆల్ ద వెరీ బెస్ట్ విషెస్ తెలుపుతూ, మరి రితికా ఫౌండేషన్ ఉగాది పురస్కారాలు మహిళా పురస్కారంతో ఆవిడ ముందుకొచ్చారు. మరి మీరు రెడీనేనా? అయ్యో, కాఫీ తాగారా, బూస్ట్ తాగారా? ఏమోనండి, మా ఆయన అయితే నాకైతే ఏం పెట్టలేదు అంటారా? ఎందుకంటే ఈ రోజులలో మనం మా ఆయన్నే అడగాలి, అంతే కదండి. ఎందుకంటే దీస్ డేస్ వాళ్ళే ఎక్కువగా పాపం పొద్దున్న లేసి కాఫీ పెడుతున్నారు. సో వాళ్ళకి కూడా
ఎందుకు మరి బ్రూ కాఫీలు అంత విపరీతంగా సేల్స్ పెరిగాయంటే ఆడవాళ్ళు అయితే కాదండి, మరి డెఫినెట్గా అబ్బాయిలే వాళ్ళ లెగిసి పాపం నా భార్య కూడా ఉద్యోగానికి వెళ్తుంది, సో ఆవిడకి కూడా నేను హెల్ప్ చేయాలి అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా ధన్యవాదములు. ఎవరైతే నేనెందుకు హెల్ప్ చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా ధన్యవాదములు. ఎందుకంటే ఆ మహిళ ఇంకా గట్టితనంతో తన జీవితాన్ని సాగిస్తుంది, తన పిల్లల్ని కూడా అంతే గట్టిగా పెంచుతుంది. ఆ పిల్లల ఆశీర్వాదం, ప్రేమ సమాజాన్ని చూసి వాళ్ళ ఆశీర్వాదంతో ఈరోజు కాకపోయినా రేపైనా మారతాడు అనే ఒక స్త్రీ శక్తి మనని ముందుకు నడిపిస్తుంది. అందుకనే ఈరోజు మహిళలందరూ కూడా ఎంత ప్రాబ్లమ్స్లో ఉన్న ఇలాంటి చక్కటి అందమైన చీరలు కట్టుకొని అందంగా తయారయ్యి చిరునవ్వుతో వచ్చి ఇలా మా ముందున్నారు. అందుకనే వాట్ ఐ సే అండ్ స్ట్రాంగ్ బిలీవ్, a flower has its own fragrance. ప్రతి ఒక్క పువ్వుకి తన సౌందర్యం తనదే, ప్రతి ఒక్క మహిళ సౌందర్యం తనదే. సో అందరు మహిళలకు కూడా మీ అందరికీ అమ్మ శిరస్సు వంచి పాదాభివందనాలు. ఎంతో ఉడుకుదుడుకుల వయసులో మీరందరూ ఇంతవరకు వచ్చారు. సో ఒక మంచి కార్యక్రమానికి వచ్చాం, నవ్వుతూ ఈ 2 గంటలు మనము గడుపుదాము. నేనేమైనా జోకులు వేస్తుంటే క్షమించాలి, మిమ్మల్ని నవ్వించడానికి తప్ప మిమ్మల్ని హర్ట్ చేయడం కాదు. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మరి सत्य ही शिव है, शिव ही सुंदर है, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम, ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है, सत्यम शिवम सुंदरम, सुंदरम सत्यम शिवम सुंदरम, रामावध रामावध में, काशी में शिव तीनों लोकों में, दया करो प्रभु इन बंदों पर, दया करो प्रभु इन बंदों पर, हर आंगन में तू है, राधा मोहन शरणं, सत्यं शिवं सुंदरं, सुंदरं सत्यं शिवं सुंदरं. థ్యాంక్ యూ. సుందరమైన శివునికి, సుందరమైన మీ మనస్సుకి, సుందరమైన మనుషులకి, సుందరమైనటువంటి మీ మాటలకి, సుందరమైనటువంటి ఈ కార్యక్రమానికి, మరి సుందరమైనటువంటి అతిథులందరికీ ఈరోజు మరి పురోహితుల్ని ఒక్కసారి వేదికపైకి సాధారణంగా ఆహ్వానిద్దాం. శర్మ గారిని, ప్రసన్న గారిని మరి పిలిచేద్దాం వేదికపైకి. पशवे भरन्तिस्तानामन्वेषमुज्जन्धवानः हेरभायस्मानुसैतो अयं मुहूर्तः शुभमुहूर्तस्तु तदेव लग्नं सुदनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपदे त्रयं युगं स्मरामि यत्र योगीश्वरो कृष्णो यत्र युवात्रो धनुर्धरः तत्र श्रेणविजयोर्भवति ध्रुवाणिं जन्मनोः लाभस्तेषां विधेस्तेषां उदस्तेषां पराभवः येषामिन्द्रियस्यामो हृदयस्थो जनार्दन आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे
त्र्यम्बकेर्गौरी नारायणी नमोस्तुते ॐ गणान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमस्त्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणास्पति बोधविश्वेदसादनं श्रीमन्महागणाधिपतये नमः। बोलो गणेश महाराज की। ఇటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ మరి శర్మ గారు, ప్రసన్న గారు, మరి మీకు ధన్యవాదములు సార్. అంటే శ్లోకాలని ఉచ్చరిస్తే మనం కూర్చున్న ప్రాంగణం అంతా కూడా ఒక పాజిటివ్ వైబ్తోని వెళ్ళిపోతుంది. సో అలాంటి ఒక పాజిటివ్ ఎనర్జీని మాకు ఇచ్చారు ఇప్పుడు ఈ టైంలో ఒక 2 స్తోత్రాలతోని. నిజంగా థ్యాంక్ యూ. మీకు గట్టిగా చప్పట్లతో వాళ్ళని అభినందిద్దాము. అసలు ఇంగ్లీష్ ఎంత ఇంపార్టెంటో మనకి సంస్కృతం కూడా నేర్చుకోవడం అంతే. సంస్కృత్ అనే సబ్జెక్ట్ కూడా మ్యాండేటరీ చేసేస్తే అందరికీ కూడా మాట్లాడడం కూడా చాలా ఈజీ అవుతుంది, నాలాంటి వాళ్ళకి, తెలుగు రాని వాళ్ళకి. ఓకే, ఇప్పుడే విచ్చేసినటువంటి మరి అతిథులు శ్రీమతి జగదీశ్వరి గారు, సినిమా ఆర్టిస్ట్, వారికి గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందిద్దామండి. ఆవిడ ఇప్పటి వరకు ఒక్కసారి అలా అక్కడ అటువైపు చూడండి, ఒక్కసారి జస్ట్ చూసారు కదా ఎంత హుందాగా ఉన్నారో ఆవిడ. అసలు ఆ సింప్లిసిటీకే చప్పట్లు కొట్టాలి. మరి అంత ఆ చిరునవ్వులోనే ఇప్పటి వరకు మరి ఎన్నో కార్యక్రమాలలో, ఎన్నో సినిమా, టీవీ ఎప్పటి నుంచో చూస్తున్నాను. మరి ఆవిడ ధైర్యం ఏంటో ఆవిడనే కాసేపు తర్వాత అడుగుదాము. సో ఎందుకంటే మనకి ఏది ఉన్నా కానీ టీవీ ఉంటే నీ వాయిస్ చాలా బాగుంది. ఇది అదంటే ఏంటంటే ఆ నేటి మహిళ ఒక ప్రోత్సాహం ఉంటుంది చూడండి. నాకంటే ఆవిడ గొప్ప అన్నప్పుడే మనం అలాంటి ముందడుగులు ఎన్నో వేస్తాం. తనకంటే మేమేమి అంత గొప్ప వాళ్ళం కాదు, బట్ స్టిల్ ఇంత చిన్న వయసులో కూడా తను మీ వాయిస్ బాగుంది అని అప్రిషియేట్ చేశారు కదా. మీ కళ్ళ ముంగట ఎంతమంది హీరోయిన్ లెక్కలేదు, దిగలేదు, అంతే కదా, మేమెంత, అంతే కదమ్మా. ధన్యవాదాలు అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. జగదీశ్వరి గారు ఆ పేరు పెట్టుకున్నందుకు సార్థకం చేసుకున్నారు. జగదీశ్వరి గారు నిజంగా ఎన్నో టీవీ సీరియల్స్లలో మరి మూవీస్లో చేసి అందరి మెప్పులను పొందింది ఆవిడ. ఎన్నో రివార్డులతోని మరి నిండిపోయింది తన మనస్సు. సో ఈరోజు మన మధ్యలో ఉండడం నిజంగా మన అదృష్టం అని భావించాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో అలాగే మరి మన మధ్యలోకి ఇంకొక చీఫ్ గెస్ట్ ఉన్నారండి. వారికి కూడా చప్పట్లు కొడుతూ వేదికపైకి సాదరంగా ఆహ్వానిద్దాము. ఆనరబుల్ గెస్ట్ ఆఫ్ ఆనర్ మరి మేకల నరసింహ గారు, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్. రండి సార్. ఇందాక మీ చిరునవ్వు చూసి అనిపించింది మరి పొలిటీషియన్స్ అందరూ కూడా ఇలా నవ్వుతారా అనేసి. స్పోర్ట్సా సార్ మీరు జంప్ చేస్తున్నారంటే నాకు కొంచెం భయం వేసింది సార్. అంటే మేము ఇప్పుడు స్పోర్ట్స్ అవార్డ్స్ ఇవ్వట్లేదు, పురస్కారాలు ఇస్తున్నాం, మీరేమో మరి హై జంప్ అవి చేస్తున్నారు. సో మీరు ఇంత వేయాలి కదండి, 2 గంటలు చక్కగా మాట్లాడడానికి చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వచ్చిన చిన్నలకు పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నేను ఉంటుంది ఇక్కడ నిజాంపేటలో ఉంటాను. దూరం నుంచి వచ్చాను, అక్కడ నుంచి వచ్చాను. చూసారా, దానికి కొంచెం ఇప్పుడు అంత దూరం నుంచి అతిథి మన ఇంటికి వచ్చారంటే మనం ఇట్లా ఉంటాము, వచ్చారా, హవాక్కయ్యారా అనే లెవెల్లో ఉండాలి. మనం ఇప్పుడు అనలేము ఇండివిజువల్గా. సో ఏం చేయగలుగుతాము, చప్పట్లతో వారిని సాధారణంగా ఆహ్వానించవచ్చు. థ్యాంక్ యూ సార్. మేకల నరసింహ గారికి మరొక్కసారి రితికా ఫౌండేషన్ మరి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి తరపున మీకు మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్ తెలుపుతూ మరి రానున్న కాలంలో మీరంటూ ఏంటి, సమాజానికి మీరేమి చేశారు, చేయబోతున్నారు అనేది కూడా స్పష్టంగా మీ నవ్వులో తెలుస్తుంది. ఆ కాన్ఫిడెంట్ అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఆ నడకలో, ఆ నడవడిలో, ఆ జంపులో, సో అన్నిట్లో ఉన్నాయి. సో ఆల్ ద వెరీ బెస్ట్ విషెస్. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. సో లెట్ మీ గో. ఎలా ఉండాలంటే ఐఫా అవార్డ్స్ కంటే ఏం తక్కువ కాదు కదా, నిజంగా అలాగే చెప్పాలి కదా, తగ్గేదే లేదు. ఓకే, లెట్ మీ గో. ఒక్కసారి అలా ట్రై చేస్తాను.
Oh, hearty welcome to all of you, ladies and gentlemen. Here we go with the Ritika Foundation, a wonderful Ugadi Puraskaralu and Mahilala Puraskaram Meeke. So let me welcome one more chief guest on to the dais. Please put your hands together for the wonderful person. Katkam Bhaskar Gupta gariki sadaranga vedikapaiki ఆహ్వానిద్దాం. మరి తిరంగా జెండాలోని ఒక కలర్ ఆయన వేసుకొని వచ్చారు. మరి దానికి నిదర్శనమే ఆయన అని చెప్పొచ్చు. భాస్కర్ గుప్తా గారికి మరొక్కసారి ఆహ్వానం పలుకుతుంది. హనుమాన్ టెంపుల్ ట్రస్ట్ బోర్డు మెంబర్గా మరి సోషల్ సర్వీస్ చేస్తూ మరి అందరు గుండెల్లో నిలిచిపోయి ఇలా ముసిముసి నవ్వుల గుప్తా గారుగా నిలిచిపోయారు. మీ యొక్క మాట్లాడడానికి థ్యాంక్ యూ. నేను ఇప్పటి వరకు 2900 సర్వీస్ యాక్టివేట్ చేశానండి. మామూలుగా జనరల్ ద్వారా లైఫ్ క్లబ్ ద్వారా మామూలుగా జనరల్ సోషల్ సర్వీస్ ద్వారా మరి అలాగే ఈ మేడం అవార్డుతో ఇప్పటి వరకు ఒక 5 అవార్డులు తీసుకున్నాను. ఈ అవార్డుతో తీసుకుంటే 300 యొక్క అవార్డు తీసుకున్నట్టు ఇప్పటికీ కంప్లీట్ అయిపోతుంది. ఈ యొక్క ప్రోత్సాహం ఏంటంటే మనం ఎంత చేస్తుంటే అంత వీళ్ళ ప్రోత్సాహం వీళ్ళకు కూడా సహాయ సహకారాలు మనం అందిస్తుంటే ఏ విధంగా అంటే వాళ్ళు కూడా ముందని చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ చేయని పని వీళ్ళు చేస్తారు ఎంతో కష్టపడి. ఎందుకంటే ఒక నలుగురికి మన యొక్క పనితనాన్ని వెలికి తీసి వీళ్ళు మన యొక్క గుర్తింపించి మనకు ఈ అవార్డు అనేది వాళ్ళు ఇస్తారు. వాళ్ళకు ఒక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు. రుతిక ఫౌండేషన్ వారికి మరి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. అంటే మీరు మాట్లాడుతుంటే మీ ఆవేదన కనిపిస్తుంది నాకు. అంటే నేను ఇప్పుడే సమాజాన్ని అంత చెయ్యాలని ఉంది మీకు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఏదో ఒకటి చెయ్యాలి నేనైతే సమాజానికి అని సోషల్ సర్వీస్లో దిగారు. అయితే మా అందరినీ కూడా చాంద్రాయన్ ఎత్తుకు ఎదిగే అంతగా అంటే మేము అందరం సీట్ బెల్ట్ పెట్టుకొని కూర్చున్నాము, మీరు తీసుకెళ్ళిపోతారు. ఆ మాటల్లో అంత గట్టితనం కనిపించింది. గట్టిగా చప్పట్లు గుప్తా గారికి. థ్యాంక్ యూ సో మచ్. ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ యాంకర్స్కి మైక్ పోయిందనుకో మాకు మాటే రాదు. అంటే మాకు ఇంకా వజ్రాలు వైడూర్యాలు ఏం అవసరం లేదు, ఈ మైక్లోని సౌండే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఒకసారి వస్తుంది పోతుంది, సో ఆ ఫ్లో మిస్ అయిపోతాను నేను. వారు మరి ఆనరబుల్ చీఫ్ గెస్ట్ మరి సముద్రాల వేణుగోపాలాచారి గారు. సార్ మీకు రితికా ఫౌండేషన్ వారి తరపున ఇదే మా ధన్యవాదములు. మరి మీరు ఎక్కడ ఉన్నా మాకు మీ ఆశీర్వాదం బెస్ట్ విషెస్ ఇస్తారని నమ్ముతున్నాము. సో మేము కూడా మీకోసం అని వేచి చూస్తున్నాము. ఎందుకంటే మా తలపైన ఇంటిపైన అన్నీ కూడా పక్షులు అలా అలా విహరిస్తూ వచ్చేస్తారు అని అంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్. Honorable guest of honor Dr. Palle Kishore Kumar గారు మరి శ్రీమతితోని వేదికని అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మరి ఉన్నారా ఇక్కడ సార్? గట్టిగా చప్పట్లతోని వాళ్ళని ఆహ్వానిద్దాం. డాక్టర్ పల్లె కిషోర్ కుమార్ గారు. పల్లెకి నీవేనయ్యా డాక్టర్ బాబు, మరి అందరి గుండెల్లో నిలిచిపోయిన మన డాక్టర్ బాబు. ఎందుకంటే డాక్టర్ అంటే మరి దేవుడికి ఇంకొక రూపం, అంతే కదండి. మరి వారి శ్రీమతిని కూడా పిలిచేద్దాం, ఎక్కడున్నారో సతీమణి గారు కూడా. మరి మీరు కూడా డాక్టర్ మేడమే అని చెప్పాలి మేడం, ఎందుకంటే మీరే చదివించారు కదా ఆయన్ని, అవునా కదా? ఎందుకంటే నిజంగా ఎంత ఎదిగినా ఒదిగేది అమ్మ ఒడిలోనే అని చెప్పడానికే ఈ నిదర్శనము. మీరు ఎంతో పుణ్యం చేసుకుంటే ఇలాంటి సుపుత్రుని కన్నారు. మరి పక్కన సతీమణి ఇంటికి వెళ్ళాక కొడుతుందో కొట్టదో అన్న భయం లేకుండా కూడా నేను ఈ రోజున ఇలా ఉన్నాను అంటే మా అమ్మే దానికి కారణం మా అమ్మే అని గట్టిగా చెప్పిన వ్యక్తి ఆయన. సో మీకు మనస్ఫూర్తిగా డాక్టర్ పల్లె కిషోర్ కుమార్ గారు మీకు ధన్యవాదములు. మరి మీరు కూడా చారిటీ చేస్తూ ఉంటారంట కదా, ఆ నవ్వు వెనకాల ఏంటో మాకు ఆ రహస్యం చెప్పాలి. మీరు ఎందుకు నవ్వుతున్నారో అంటే మాడకు డాక్టరా? చాలా కనెక్షన్ ఉందండి. ఆయన మందులిచ్చి నవ్విస్తారు, మీరు మాటలతో నవ్విస్తారు. ఇద్దరికి అదే తేడా. అందుకనే ప్రతి హాస్పిటల్లో మీ జమానాలో టీవీలు ఉండేవా హాస్పిటల్లో? మరి ఇప్పుడు ప్రతి అపోలో బాబు డిజిటల్ టీవీ ఉందా?
టీవీ ఉంటేనే నేను అడ్మిట్ అయ్యి ఆపరేషన్ చేయించుకుంటా, లేకపోతే నేను చేయించుకోను హార్ట్ ఆపరేషన్. అంటే నా హార్ట్ ఎటు పోయినా పర్వాలేదు కానీ నాకైతే టీవీ ఉండాలి అనే రోజులు ఇవి, అంత హైటెక్. సో డాక్టర్ గారు మీకు నిజంగా ధన్యవాదాలు మేడం. ఇక్కడ ఇంత దూరం వరకు వచ్చి ఒక గెస్ట్గా వచ్చారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీరు ఒక 2 మాటలు. సాంగ్స్ పాడతారా? ఓకే సార్ తబలా ప్లేయర్ అని విన్నారు, నిజమేనా? అయ్యయ్యో, పాటలు రానోళ్ళు షురు చేశారేంటి సార్ పాటని? రజనీ గారు పాటలు రానోళ్ళు షురు చేశారు ఈ కార్యక్రమాన్ని. హలో సౌండ్ సరిపోదమ్మా, మా పల్లెవాసులకి కొంచెం సౌండ్ పెంచు. ఇంకోసారి, జస్ట్ రెండోసారి, హలో, మూడోసారి. ఎస్ సార్ కొంచెం ఫ్రెండ్ కొంచెం. అవునా అండి, చెప్పండి. సభ రితికా ఫౌండేషన్ నాకు ఈ ఫౌండేషన్ చైర్మన్స్ సిస్టర్ నాకు ఎంతో నిజంగా ఈ ఫౌండేషన్లో నేను మాట్లాడాల్సిన విషయంలో 2 ముక్కలు. ఫౌండేషన్ తరఫున రెండోసారి నాకు చెల్లెగారు పరిచయం కావటం వల్ల చాలా అనుభూతిగా ఎన్నో కార్యక్రమాలు చేసిన, కానీ ఇంత మంచి కార్యక్రమాలకు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్మెంట్ చేసినటువంటి, నిజంగా నన్ను పరిచయం చేసుకునేటప్పుడు అన్నయ్య నేను పని చేస్తున్నాను అని నన్ను అడగగా, ఇదే అమ్మాయి ఇట్టే ఏడుస్తుంటే అన్నది, ఏంట్రా పిల్లలు ఏడుస్తున్నారమ్మా అంటే, అన్నయ్య ఇది పరిస్థితి, ఇది సంగతి అన్నారు. చాలా గొప్ప విషయం అమ్మాయి చెప్పడం. కానీ ఆ గుణగణాలలో 2 భార్యాభర్తలు ఒకరికొకరికి అర్థం చేసుకొని ఈ ఫౌండేషన్ నడిపిస్తున్నారంటే నిజంగా చెల్లెగారి కన్నా తల్లిదండ్రులకు పాదాభి నమస్కారం ఫస్ట్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు ఎవరన్నా జాలి కలిగి అంటే నాకు ఎక్కువ అంటే మా భార్య కొడుతుంది నన్ను. మేడం అన్నారు యాంకర్ ఇంటికి పోయినాక కొడతారో ఏం చేస్తారో తెలియదు కానీ కొట్టేస్తుంది. ఎందుకని ఒక మనిషికి మానవత్వంగా మనం మానవులు పుట్టిన తర్వాత ఒక మనిషికి సహాయం చేయకపోతే నా భార్య నన్ను కొడుతుందని నేను ఒప్పుకుంటున్నాను. నాకంటే ముందు మా మిస్సెస్ నా భార్య గారు నిజంగా ఆమె ఎక్కువ చదువుకోకున్నా కానీ జ్ఞానం, ఒక పరిశోధన ప్రపంచం తెలియకున్నా కానీ ఒక జ్ఞానం ఒక తెలిసిన వ్యక్తిగా ఆమె నాకు ఎంకరేజ్మెంట్ వల్లనే నేను ఈ స్థాయికి వచ్చి ఈ మైక్ పట్టుకొని మీ ముందు నేను మాట్లాడేటువంటి నా భార్య ఎంకరేజ్ చేయడం వల్ల చాలా ముఖ్యం. ఆ తర్వాత ఖమ్మం జిల్లా నుంచి నేను అమ్మగారి పరిచయం కావటం వల్ల ఆమె హేమావతి గారు నిజంగా ఆమె లేచి నిలబడితే నేను ఒకసారి తప్పక లేవాలమ్మా, మీరు లేకపోతే ఆ అమ్మగారికి గట్టిగా ఢిల్లీ నుంచి బెంగళూరు కానీ కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో కూడా నాకు మంచి అవకాశం కలిగించినట్టు ఆ మహాతల్లికి పాదాభి నమస్కారాలు చేస్తున్నాను. నేను ఒక్కనే కాదు, మా భార్య కూడా తల వంచి ఇద్దరం పాదాభి నమస్కారాలు చేస్తున్నాం. మీ అందరికి కూడా చిన్నవాళ్ళు అయితే వాళ్ళకు నా యొక్క చిరంజీవి ఆశీస్సులు, బాగంటే పెద్దవారు అయితే వాళ్ళ తల్లిదండ్రులకు పాదాభి నమస్కారం చేస్తున్నాను. ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు సామాజిక సేవకుడిగా ఎదగాలనుకున్న వ్యక్తి ఎవరైనా కానీ తనలో పుట్టుక రావాలి. ఒక యాంకర్గా మాట్లాడుతున్న వ్యక్తికి మన యాంకర్ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు. ఎందుకంటే ఆమె ఒక మాట్లాడే మాటల్లో ఎవరికైనా కానీ 70 ఏళ్ళ ముసోడు కూడా లేచి అమ్మా నేను పాట పాడతా తల్లి అని అంటాడు. చిన్న ఉదాహరణ మేడం, మనకు ఉన్నటువంటి యాంకర్ వల్లనే ఈ సభ ఇలా కూర్చొని ఫేస్లన్నీ ఇటు చూస్తుంటాయి, ఏం మాట్లాడుతుంటుంది, ఏం నవ్విస్తుంటుంది, ఏమేమి మాట్లాడుతున్నది మనకు తెలియపరుస్తూనే ఉంటుంది. యాంకర్ గ్రేట్. యాంకర్ గురించి నాకు బాగా తెలుసు. యాంకర్ చెప్పకపోతే మనకు తెలియదు, నేను ఎవరో మీకు పిలిచినాను మీకు తెలియదు. కాబట్టి యాంకర్ గారు కూడా మంచి సింగర్గా టోన్ బాగుంది, గొంతు మంచిగా ఉన్నది, చాలా చక్కగా పాటలు పాడుతున్నది. వారికి కూడా మా హృదయపూర్వకంగా టైం ఎక్కువ తీసుకున్నందుకు
క్షమించండి మేడం. మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఈ సభ ఇంకా ముందు జరిగేది కాబట్టి నేను మళ్ళీ అవకాశం వస్తే మాట్లాడతాను. నమస్తే. డాక్టర్ కంటే మీరు అందరం కూడా ఆయన్ని గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం. ఆనరబుల్ చీఫ్ గెస్ట్ ఆఫ్ టుడేస్ వండర్ఫుల్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. శ్రీ సముద్రాల వేణుగోపాలాచారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తుంది రితికా ఫౌండేషన్ TSIDC చైర్మన్ సీనియర్ పొలిటీషియన్ గారు. ముసి నవ్వులతోని ఎప్పుడు ఏ వేదికనైనా అలంకరిస్తారు. ఇలాగ పిలిస్తే మరి సమాజం కోసమే వాళ్ళ అవార్డ్స్ రివార్డ్స్ల కోసం తను ఎప్పుడు వెనకడుగు వేయరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హోప్ యూఆర్ డూయింగ్ గుడ్ సార్. థ్యాంక్ యూ. సో ఇంత బిజీగా ఉన్నా కానీ అండి ఒక మాట చెప్పాలి. నాకు ఏ అవార్డు వచ్చినా ఆయన పరిచయం అయిన రోజు నుంచి ఈ రోజు వరకు సార్ ఆయన ఎంత బిజీ మనిషో మీ అందరికీ తెలుసు. అయినా కూడా నాకు ఆశీస్సులను ఇస్తారు. ఆయనకి నిజంగా సార్ మీకు ధన్యవాదములు. ఎందుకంటే నాది ఏ షో కూడా మీరు మిస్ అవ్వరు. ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు మీరు గెస్ట్గా వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తుంది రితికా ఫౌండేషన్ గట్టిగా చప్పట్లతోని. ఆవిడ మరి టీవీ సీరియల్లో మూవీస్లో ఎన్నో తన యాక్టింగ్ ప్రభావాన్ని అలా ఇలా చూపెట్టలేదు. ఆవిడ్ని చూస్తేనే అనిపిస్తుంది ఆవిడ ఎంత లీనమైపోయారో ఆవిడ సబ్జెక్ట్లో. మరి పద్మిని గారు, పద్మిని అంటేనే ఒక పువ్వు కదండి. ఆ పువ్వులన్నీ అలమర్చుకొని మీ కొప్పులో చుట్టేసుకున్నారంటే మరి యాక్టింగ్ అంతా కూడా అంతా నమిలి మింగేశారన్నమాట మొత్తానికి. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఈ వేదిక పైన విచ్చేసి సాదరంగా వేదికపైకి ఆహ్వానిద్దాం ASP వనపర్తి డిస్ట్రిక్ట్ రితికా ఫౌండేషన్ తరపున మరి రామదాస్ తేజవంత్ సార్, మీ తేజస్సు మీ మీసాల పౌరుషం రెండు కనిపిస్తున్నాయి మాకు ఇక్కడ. మరి అందుకనే మీరు ASP వనపర్తి డిస్ట్రిక్ట్ అయ్యారనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ వేదికను అలంకరించారు. మరొక్కసారి రితికా ఫౌండేషన్ వారి తరపున మీకు ధన్యవాదములు అండ్ థ్యాంక్ యూ. ఒకసారి వేదికని అలంకరించిన పెద్దలందరికీ కూడా రితికా ఫౌండేషన్ వారి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలుపుకుంటూ ఈరోజు విచ్చేసినటువంటి అతిథ మహారథులకు అందరికీ కూడాను మరొక్కసారి ధన్యవాదములు. మీరందరూ కూడా ఈ మంచి కార్యక్రమానికి వచ్చారు, చాలా సంతోషం. మరి ఎప్పుడెప్పుడా అని ఆలోచిస్తూ ఉన్నారు కదా అవార్డ్స్ కోసం అని. సో అది ప్రారంభించేద్దాం. ఆహ్వానిస్తుంది రితికా ఫౌండేషన్ ఆనరబుల్ గెస్ట్ ఆఫ్ ఆనర్. ప్లీజ్ వెల్కమ్ శ్రీ శ్రీనివాసాచారి గారిని వేదికపైకి పిలుద్దాం. సార్ శ్రీనివాసాచారి గారు లెజెండ్ సోషల్ సర్వీస్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. ఫోటోలో ఎలా ఉన్నారో అంతే హుందాగా ఉన్నారు సార్ మీరు. సర్వీస్ కూడా అంతే హుందాగా చేస్తున్నారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి కలుషితమైన జీవితాల్లోకి ప్యూరిఫై వాటర్, ఆ నీళ్ళే ఒకటి. మరి ఆ జీవన ఆధారమే ఒక నీళ్లు, ఆ నీళ్ళకి నిదర్శనమే కంగన్ వాటర్. మరి అలాంటి ఒక సంస్థతోని ముడిపడి ఉన్నారు ఈవిడ. సో ఆనరబుల్ గెస్ట్ ఆఫ్ ఆనర్ ఆవిడ్ని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తుంది రితికా ఫౌండేషన్స్. లెట్ us all welcome టి రోజా మంచిర్యాల్. నెట్వర్కింగ్ మార్కెట్ ఇన్ కంగన్ వాటర్ అండ్ అమెజాన్ అండ్ షేర్ మార్కెటింగ్. మరి ఇంత మంచి వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కరిస్తూ ఒక 2 నిమిషాలు 2 minutes మ్యాగీ లాగా 2 minutes టాక్ని ప్రారంభిద్దాం మనం. ఎందుకంటే వాళ్ళు చేసిన కార్యక్రమాలు, వాళ్ళు చేసిన పనులు ఒక 2 నిమిషాల్లో చెప్పేవి కాదండి. దిస్ ఇస్ ఓన్లీ అ బుక్లెట్. పెద్దలు అన్నారు యూ కెనాట్ జడ్జ్, ఆ హెడ్డింగ్ చూసి బుక్ని ఎవరు జడ్జ్ చేయలేరు అనేసి.
సో వాళ్ళు చేసిన పనులు అంతా ఇంత కాదు, వారి మాటల్లో 2 మాటలు విందాం. నా పేరు రోజా అండి. నెట్వర్కింగ్ మార్కెట్లో అంటే నెట్వర్కింగ్ మార్కెట్, షేర్ మార్కెట్ అనేది ఓన్లీ వెనకటప్పుడు బాయ్సే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి మహిళ నెట్వర్కింగ్ మార్కెట్ అంటే ప్రతి మహిళ చదువుకునే అవసరం లేదండి. నెట్వర్కింగ్ మార్కెట్కి, షేర్ మార్కెటింగ్కి మన తెలివి, మన బ్రెయిన్ మనకు చాలా ఉంటే చేయొచ్చు. నాకు లేదు అని ఎప్పుడు ప్రతి మహిళ ఫీల్ కావద్దు. ఎందుకంటే మీలో ఏదో ఒకటి కంపల్సరీ టాలెంట్ ఉంటుంది. ప్రతి మహిళకి మొగలతో సమానంగా ప్రతి మహిళకి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఎవరిని ఎక్కడ తక్కువ అంచనా వేయొద్దండి మహిళని. ఎందుకంటే నెట్వర్కింగ్ మార్కెట్ అనేది ప్రతి ఒక్కరు చేయొచ్చు. చదువు రాని వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు చేయొచ్చు, తెలివి కావాలంటే. దాంట్లో నేను అనుకున్నది ఏంటంటే 0 ఇన్కమ్ తోటి, నేను ఇన్కమ్ పెట్టకుండా నెట్వర్కింగ్ మార్కెట్లో ఏపీ తెలంగాణలో సిసి గోల్డ్ అవార్డు అందుకున్న ఫస్ట్ లేడీని నేనేనండి స్టేట్ తెలంగాణలో. రోజా అంటే చాలామందికి తెలుసండి, ఏపీ తెలంగాణ మొత్తం చాలామందికి తెలుసండి. ఇప్పుడు కంగని మాటతోటి నేను బిజినెస్ చేస్తున్నా. ఎందుకంటే నాకు ఇక నేను ఇంతకుముందే వచ్చాను, నాకు ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. ఓకేనండి, మీ అందరి ఆశీర్వాదాలు నాకు ఉండాలని. ఎందుకంటే నాకు మీరందరూ ఎవరో కూడా తెలియదు. ఎందుకంటే తెలియని వాళ్ళ ముందు కూడా నేను నాలాగా ప్రతి మహిళ కూడా ప్రతి పై స్థాయికి వచ్చి ఒక మంచి పొజిషన్లో ఉండాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ రోజా గారు. ఆ రోజా పువ్వులాగా మీరు వికసిస్తుండాలి. కింద ముళ్ళున్నట్టు సమాజంలో ముళ్ళు ఉంటాయి, మీ కళ్ళల్లో మట్టు కన్నీళ్ళు ఉండొద్దు. గట్టిగా చప్పట్లు మన రోజా అమ్మ. ఆల్ ద వెరీ బెస్ట్ విషెస్. సో అలాగే మా సార్ ఆ లైన్ అంటే మరి ఏంటో సార్, చిన్నప్పుడు స్ట్రైట్ లైన్, స్లాంటింగ్ లైన్లో నేర్చుకున్నా. మరి ఎవరు అంటే వాళ్ళకి గోల్డ్. అవునా? ఓహో అవునా, అచ్చా. గోల్డ్ శ్రీనివాస్ గారు. ఓకే, మీ మాటల్లో గోల్డ్ మాటలు విందాం మరి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా రితికా ఫౌండేషన్ నిత్యాచారి గారికి ఈ ప్రోగ్రాము ఇంత చక్కగా నిర్వర్తించినందుకు వారికి అభినందనలు తెలుపుతూ, ఆ ఫౌండేషన్ ఇంకా ముందు ఎంతోమందికి ఉపయోగకరంగా నీడీస్కు ఎవరైతే నీడీ ఉన్నారో వాళ్ళకు వారి వంతు సహాయం చేయవలసిందిగా నిత్యాచారి గారికి మన వంతు సాయం తప్పకుండా చేస్తూ ముందుకు సాగుదాం. వారు ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా బాగా చేయాలని, మన పెద్దల సహాయ సహకారం వాళ్ళకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వచ్చిన మహిళామూర్తులకు మహిళా పురస్కారాలు ప్లస్ ఉగాది పురస్కారాలు కలిసి ఇస్తున్నారు మన నిత్యాచారి గారు రితికా ఫౌండేషన్ తరఫున. వారికి శుభాభినందనలు తెలుపుకుంటూ, నా గురించి నేను చెప్పడం కదా అందరికీ తెలుసు. అయితే నేను మామూలుగా సేవా కార్యక్రమం ఎక్కడైతే నీడి ఉందో అక్కడ చేస్తూ ఉంటాను మామూలుగా. కాకుంటే నేను లెజెండ్ అండ్ సోషల్ సర్వీస్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ 2017లో నేను స్థాపించి నేను ఎన్నో కార్యక్రమాలు ముఖ్యంగా అనాథులకు ప్లస్ వృద్ధులకు నా కాన్సెప్ట్ నేను పెట్టుకున్నాను. తర్వాత వికలాంగులకు అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను. నేను ఈ ఆర్గనైజేషన్ ద్వారా నేను ఏదైతే కరోనా టైంలో ఎవరైతే కరోనా పేషెంట్స్కి వచ్చారో మా ఇంట్లో ఫుడ్ వండుకొని, ఎందుకంటే హోటల్స్ లేకుండే ఏమీ లేకుండే, మా ఇంట్లో ఫుడ్ వండుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను వాళ్ళకి సొంతంగా ఇచ్చేవాడిని. నేను అక్కడ ఎవరు వర్కర్స్ ఉండకపోతుండే ఏం లేకపోతుండే, చాలా దారుణ పరిస్థితి అనమాట. వాళ్ళు బయటకు వచ్చి తీసుకుంటూ ఏడ్చేవాళ్ళు. మా సొంత వాళ్ళు కూడా మాకు తాకాలంటే భయం అవుతుంది అని ఆ ఒక సందర్భం చూస్తే మనకు వాళ్ళ ఇంట్లో డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి, కానీ అన్నం పెట్టేవాళ్ళు లేకుండా వాళ్ళు ఇవ్వలేకుండా పరిస్థితి అది. అలాంటి పరిస్థితిలో మేము మా ఆర్గనైజేషన్ ద్వారా మేము ముందుకు వెళ్ళి చేసాము. తర్వాత వికలాంగులకు వీల్ చైర్స్ కానీ అవి అందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నా ఇంట్రడక్షన్ చేస్తాను. నేను ఫౌండేషన్ పెట్టిన తర్వాత నా కింద చాలామంది ఫౌండేషన్స్ పెట్టారు. తర్వాత మా దాంట్లో మా ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళు నచ్చింది, నాకు చాలా సంతోషం అనిపించింది. నేను ఒక్కరిని కాకుండా నా తరపు నుంచి ఇంకా వేరే వాళ్ళు మెగా లెజెండ్స్ అని, తర్వాత ఆర్తి ఫౌండేషన్ అని చాలా ఫౌండేషన్స్ మా గ్రూప్ ద్వారా వెళ్ళి మనకు ఫౌండేషన్స్ స్థాపించి వాళ్ళు కూడా ముందుకెళ్తున్నారు అనమాట. నాకు చాలా సంతోషం, ఎందుకంటే మా ఆర్గనైజేషన్ ద్వారా నేర్చుకొని ముందుకు వెళ్తున్నారు. ఈ సందర్భంలో ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిత్యాచారి గారికి మిగతా కార్యక్రమాన్ని నడిపించదుగా మన యాంకర్
యాంకర్ మీ పేరు నాకు తెలియదు, రజనీ గారికి ఇస్తున్నాను అనమాట. అసలు యాంకర్ అంటే ఏంటంటే తెలుసా? అసలు యాంకర్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? యాంకర్ అంటే తెలుగులో లంగరు. లంగరు అంటే పడవ సముద్రంలో ఉంటే లంగర్ లేకుంటే అటు ఇటు కొట్టుకుపోతుంది. ఆ కొట్టుకుపోకుండా ఉండడానికి ఆ లంగర్ వేస్తారు, యాంకర్ వేస్తారు. ఇలా ఉంటుంది యాంకర్, మన స్విచ్ బోర్డు ఉంటుంది. అంటే ఈ సభను కూడా అటు ఇటు కాకుండా ఊగకుండా ఉండడానికి యాంకర్ గారు ఇక్కడ ఆ సమర్థత నిర్వర్తిస్తున్నారు అనమాట. వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి ఇంత అందంగా తయారై వచ్చారు, ఈరోజు అందంగా కనిపిస్తున్నారు మా పద్మిని గారు. జస్ట్ మీ అందరికి ఒక బెస్ట్ విషెస్ చెప్తారు అంతే. థ్యాంక్ యూ అండి. రితికా ఫౌండేషన్ ఉగాది పురస్కారం. థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లం, ఏదైనా సరే. ఓకే, పల్లె కిషోర్ గారు మాట్లాడారు కదా. ఓకే సార్. వాళ్ళకు ఏమున్నా లేకున్నా వాళ్ళు ఎంతో కష్టపడి ఇంత పెద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మనాంటి వాళ్ళు ఎన్నో సేవాకారం చేసుకుంటూ మనకు వాళ్ళు ఎన్నో విధాలుగా వాళ్ళు మనకు గుర్తింపించి మనకి క్లాస్ యొక్క ఈ అవార్డు రివార్డులు ఇవ్వడం వాళ్ళకి ఎందుకంటే శక్తికి మించిన పని. అందుకే దయచేసి అందరూ వాళ్ళకు యొక్క ఈ ఫౌండేషన్ సహాయ సహకారాలు అందిస్తారని. ఏదైనా మనకు ఎన్నో అవసరాలు ఉంటాయి వాళ్ళకు కూడా, పాపం వాళ్ళకు ఉన్నా లేకున్నా ఫౌండేషన్ నడిపిస్తారు. ఎందుకంటే కష్టంతో కూడిన పని వాళ్ళకు. వాళ్ళే ఇవాళ రేపు సంసారంలో ఒక ఇద్దరు ఉంటేనే శక్తికి మించిన భారంతో మనం ఇవాళ రేపు వాళ్ళని చూస్తలేరు. వాళ్ళకు అట్లాస్ ఉండి వాళ్ళని వేరే వాళ్ళను అడాప్ట్ చేసుకొని వాళ్ళను ఇంట్లో ఉండి పెంచుకుంటారంటే చెప్పిన ఆ పాప పేరు రితిక. వాళ్ళందరికీ మన యొక్క ఇంత కష్టపడి చేసినందుకు రితిక ఒక్కొక్కసారి ధన్యవాదములు. నా నుంచి ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే ఎల్లవేళలా నేను ఉంటానని చెప్పి వాళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఉంటుంది నిజాంపేటలో ఉంటా, ఏం చేస్తావు నువ్వు అని అడుగుతారు. నేను ఒక లీడర్ని అంటే నేను ఒక పెద్ద పులిని కాదు, ఏం కాదు. నేను కూడా మీ లెక్కనే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టపడుకుంటూ వచ్చిన వాళ్ళం మేము. మామూలు కష్టం కాదు, చాలా కష్టాలు ఎదుర్కొంటూ వచ్చిన వాళ్ళము. అందరు కూడా అట్లా కష్టపడి ఎదగాలి, మన లేక అందరు ఎదగాలని నాకు మనస్ఫూర్తిగా నాకు అట్లా ఉంటుంది. కొత్లాపూర్ నియోజకవర్గం అంటే చాలా పెద్దది అయితే మన నియోజకవర్గంలో గరీబోళ్ళు చాలా మంది ఉంటారు. చాలా మంది ఉంటారు. ఒక అంగన్వాడీ స్కూల్ కాడికి పోతే మనకి ఎట్లా ఉంటుంది అంటే గరీబోళ్ళ పిల్లలు అందరూ మనకు కనబడుతుంటారు కండాల మెదిలినట్టు. ఎందుకంటే వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ తినలేక తిండి లేక, వాడికి బట్టలు సరిగా ఉండవు, వాడికి ఒక బుక్ సరిగా ఉండదు, ఏం సరిగా ఉండదు. నేను మండలం అంతా తిరిగి ఎక్కడెక్కడ అంగన్వాడీ స్కూల్ ఉన్నాయి అనేది మొత్తం అన్నీ ఒకసారి చూసుకొని వాళ్ళకి వండి పెట్టడానికి బొగాయిలు కూడా సరిగా ఇవ్వరు. మళ్ళీ ఏమంటారు అంటే మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అంగన్వాడీ స్కూళ్ళకు మొత్తం అంతా కూడా అది ఇస్తున్నాము ఇది ఇస్తున్నాం అంటారు, ఏమి ఇయ్యరు. కాబట్టి మన కొత్లాపూర్ నియోజకవర్గంలో నేను వెళ్ళి ప్రతి అంగన్వాడీ స్కూల్కు వాళ్ళకు నిత్య అవసరాలు ఏం అవసరం వస్తుంటాయి, వాడికి బగాన్లు కానీ, తినే ప్లేట్లు కానీ, ఆ పిల్లలకు బట్టలు కానీ, పుస్తకాలు కానీ, బుక్కులు కానీ, బ్యాగులు కానీ వాళ్ళకి అత్యవసరం ఉంటుంది ఆ పిల్లలకు. అట్లా అంటే మళ్ళీ ఆ పిల్లల తల్లులు వస్తుంటారు పిల్లలను తీసుకొని. వాళ్ళకు కూడా పాపం చాలా గరీబులు ఉంటారు. వాళ్ళకు కూడా చీరల కాడికేది స్టార్ట్ చేస్తే పలకాలు, పెన్నులు, పుస్తకాలు అవన్నీ కూడా నాకు ఎంత సాయం అవుతుందో అంత సాయం వరకు అందజేశాను. కాబట్టి ఈరోజు మనము ఏం చేస్తున్నామంటే మనమే ఇటు చూసుకుంటే అటు చూసుకుంటే భుజాలు చూసుకుంటే నా తెల్ల బట్టలు ఉన్నాయి, నేను అందంగా ఉన్నానా లేదా, ముందుకు వెళ్ళినా లేదా అని కాదు. ముఖ్యమైన మా వెనక ఉన్న పక్క ఉన్న వాళ్ళు ఎవడన్నా గరీబోడు ఉంటే ₹1 దానం చేయండి, వాళ్ళని ఆదుకోండి. అది ఆదుకుంటే మీరు ఎక్కడన్నా మీ వసతి కాదుంటే మాట్లాడడం ఒక 10 మందికి చెప్పండి, నా ₹100 నేను ఎక్కడున్నా సాయం చేస్తా. ఫోన్పే అయినా సరే కొడతా, ఎంతైనా సరే, నా 200 ఉండని 500 ఉండని. ఎక్కడైతే చాలా గరీబులు ఉంటారో మీ ఇంటి పక్కన ఉండొచ్చు, మీ ఇంటి ఎదురు ఉండొచ్చు, మాకు ఫోన్ చేయండి, నేను ₹100 పంపిస్తాను 100%గా. అటువంటి సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ, పెద్దలకు చిన్నలకు అందరికీ నా నమస్కారం అండి అందరికీ. థ్యాంక్ యూ మేడం. అవుట్ గా
మేకల నరసింహారావు గారికి నిజంగా బెస్ట్ విషెస్. ఈనాటి రితికా ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ శ్రీమతి శ్రీ నిత్యా శంకర్ గారులకు, అంతే కదా, శివపార్వతులు ముందుగా ఇంత గొప్ప కార్యక్రమం చేసిన వాళ్ళ ఇద్దరు జంటకి ప్రతి స్త్రీ వెనకాల పురుషుడు ఉంటారు, ప్రతి పురుషుడు వెనకాల స్త్రీ ఉంటారు, వాళ్ళిద్దరే ఆదర్శం. కాబట్టి మీరందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి మన మధ్య ఉన్నటువంటి ముఖ్య అతిథి శ్రీ సముద్రాల వేణుగోపాలాచారి గారు. వారు పూర్వ మంత్రులు, అపూర్వ మంత్రులు అని చెప్పాలి. గట్టిగా తప్పట్లు కొట్టింది. అంటే వారి అనుభవాలు, వారు చేసిన సేవలు మనం ఈరోజు అపూర్వంగా, అజరామరంగా, ఘనంగా, అఖండ విజయంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి వారు ఈరోజు మన మధ్య ఉండటం చాలా అదృష్టంగా భావిస్తూ, వారు ఏ ప్రోగ్రాం పిలిచినా సార్తో పాటు నేను కూడా ఉంటాను, తెలియకుండానే ఉంటాం గెస్ట్లో. కాబట్టి వారిని ప్రతి సభలో ఇలా దర్శనం చేసుకోవటం మాకు మనోల్లాసము, మనోధైర్యము కూడా. వారి ఆశీస్సులే మనందరికీ శ్రీరామ రక్షగా వెలుగొందాలని ఆకాంక్షిస్తూ, అభినందిస్తూ ఈ సందర్భంగా వారిని కొనియాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా చాలామంది అతిరథ మహారథులు ఉన్నారు వేదికను అందించిన అందరికీ. అదేవిధంగా వేదిక ముందున్నటువంటి నా తోటి ఆడపడుచులకు, తర్వాత ఈ పురస్కార గ్రహీతలకు, మహిళా పురస్కారము, ఉగాది పురస్కారము రెండింటిని కనెక్టివిటీ ఇచ్చింది మా నిత్యాచారి మేడం గారికి. ఈ పురస్కార గ్రహీతులు అందరికీ పేరు పేరున వందనం, అభివందనం, అభినందన చందనాన్ని తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా ఈనాడు మనము స్త్రీ గురించి, మహిళ గురించి కొన్ని మాటలు చెప్పుకోవాలి. అమ్మా, పిల్లలు ఎవరైనా రైట్. స్త్రీ ప్రేమను అందించడంలో ఒక అమ్మ, స్త్రీ అందంలో ఓ దేవత. బాబు చిన్న వేటం. స్త్రీ తెలివితేటలో ఓ మంత్రి. నిజంగా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకే తెలియకుంటుంది. ఎనీ డౌట్ ఇందులో? నో డౌట్. ఎందుకంటే స్త్రీలు స్టడీలో కానీ అన్నిట్లో ఫస్ట్ ఉంటారు, ఆటపాటల్లో కానీ. ఇల్లును చక్కగా తీర్చిదిద్దడంలో స్త్రీ ముందుంటారనే విషయంలో అతిశయోక్తి తెలియదు. ఉదాహరణకి మనమంతా ఒక ఓపెన్గా మాట్లాడుకుందాం. ఉదాహరణకి నాకు 2 ఆడపిల్లలు పుట్టారు సార్. దానికి కారణం ఏంటో తెలుసా? నేను మా భార్యను బాగా ప్రేమించాను కాబట్టి 2 ఆడపిల్లలు పుట్టారు. ఎనీ డౌట్స్? ఎవరైతే భర్తలను బాగా ప్రేమిస్తారో వాళ్ళకి అబ్బాయిలు పుడతారు. లేదు, యద్భావం తద్భవతి, అంతే కదా. మనకు ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే చరిత్ర అని అవసరం లేదండి. మనం చరిత్ర వెనక్కి వెళ్ళిపోతే మహాభారతంలో ధృతరాష్ట్రుడు గుడ్డోడు పుట్టాడు. అక్కడ జరిగిన ఫీలింగ్సే. ఆమె కళ్ళు మూసుకుందట మహాతల్లి, తదాస్తు అని వ్యాసుడు గుడ్డోడు పుట్టించేశాడు. పాండురాజు తెల్లటి శరీరంతో పుట్టాడు. ఎందుకో తెలుసా? ఆ టైంలో తెల్లబోయిందట ఆమె మహాతల్లి. గుడ్డోడు పుట్టి తెల్ల పేలిపోయిన శరీరంతో పుట్టాడు. అదేవిధంగా విదురుడు, ఆయన ఎంత తెలివిగా పుట్టాడు తెలుసా? ఆ ఒక దాసితో పుత్రుడు. ఆమె ఏం చేసిన ఆ ఫీలింగు అంతటి మహాపురుషుడు వ్యాసుడితో నా కలిక అని చెప్పి చాలా ఆనందంగా ఉన్నదట ఆ టైంలో. ఇది ఇంటెలెక్చువల్ విదురదేవుడు పుట్టాడు. విదుర నీతి ఉంటుంది అంటే అంత గొప్ప ఆ ఫీలింగ్స్ని బట్టి ఇది కూడా కరెక్ట్ అని నేను భావిస్తున్నాను. దీంట్లో ఏదైనా సందేహం ఉన్నట్టు ఓపెన్ డిస్కషన్ నేను రెడీ. అంటే చరిత్ర ఆధారంగా తీసుకునే విషయం కాబట్టి ఈ విషయం తెలిసి సార్ మా ఆవిడ నాకు బాబు కావాలనేది. నువ్వు ఇన్ని రోజులు నాకు నా ధ్యాసలో యాసలో లేవు, ఇప్పుడు నా ధ్యాసలో నాకు అబ్బాయి పుడతాడంటే అబ్బాయి పుట్టాడు. ఇట్ ఈస్ రైట్. ఇది నవగాదం, మరి సీరియస్, ఇది సీరియస్. అయితే ఈ విషయం ముందుకు ఎందుకు చెప్పలేదని కూడా మా ఆవిడే నన్ను అడిగింది. ఇది ముందుగా నేను చెప్తే నువ్వు నా ధ్యాసలో యాసలో వచ్చి 2 3 అబ్బాయిలను కంటావు, ఇంటి నిండా డ్రాయర్లు, నిక్కర్లు, సాక్స్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి.
ఆడపిల్ల ఉంటేనే ఆ ఇంటికి అందము. అండి పెద్దవాళ్ళకి నా నమస్కారాలు, చిన్నవాళ్ళందరికీ నా ఆశీస్సులు. రితికా ఫౌండేషన్ నిత్య మేడం అన్నాం నేను, ఎందుకంటే నా బిడ్డ, అందుకే నేను నిత్య మేడం అన్న. నిజంగా ఇంత కష్టపడి ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ చేసింది. సెకండ్ టైం నన్ను పిలిచారు, చాలా సంతోషం, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నేను నాటకాలు వేసేదానండి. నేను 3000 అబౌవ్ ప్రదర్శన చేశాను. 3 సార్లు నంది అవార్డు వచ్చింది. సినిమాలకు వచ్చిన తర్వాత 80 సీరియల్స్ చేశాను, 116 సినిమాలు, ఇప్పుడు ఒక 8 సినిమాలు రిలీజ్కున్నాయి. నా కొడుకు కూడా డైరెక్టర్ అయ్యాడు. 3వ సినిమా రాచరికం అని సినిమా జరుగుతుంది, 80% అయ్యింది. ఇప్పుడు అది జూన్లో రిలీజ్ అనుకుంటున్నాము. తప్పకుండా నా కొడుకు స్టేజ్ మీదకి వచ్చి పెద్దలందరూ ఆశీస్సులు తీసుకుంటాడని నేను కలగంటున్నాను. నిజంగా ఆ రోజు వస్తుందని నేను గర్విస్తున్నాను. ఎందుకంటే ఆడది సామాన్యం కాదండి. ఆడది అన్ని రంగాల్లో ముందుగానే ఉంది, కానీ దాని వెనుక మగాడు జయం కూడా ఉంటుంది. తను పుష్ చేస్తేనే ఆడది ముందుకెళ్తుంది అంటారు. మగవాడు ఏం చేశాడు, ఆడది ఏం చేసిందని. ఆడది మగవాడు సమానమే. మా ఒక నాటిక ఇల్లు అని నాటిక చేసేవాళ్ళం. ఆ నాటికలో తండ్రి ఎప్పుడు తిడుతూ ఉండేవాడు. ఆ పిల్లల ఆస్తిని దుర్వినియోగం చేస్తే తల్లి అంటది, ఒరే నాన్న, చిన్నప్పుడు నువ్వు బడికి వెళ్ళనని మారం చేస్తుంటే నేను లాలించి బుజ్జగించి నీ చిన్ని చేతులు పట్టుకుని బడికి తీసుకెళ్ళంట. నువ్వు ఎక్కడ క్షేమంగా ఇంటి నుండి బడికి తిరిగి రాలేమో, రోడ్డు దాటలేమోనని బడి వచ్చే వరకు అక్కడే పడికాపులు కాచి నిన్ను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చిన ఈ అమ్మకు ఇల్లు లేకుండా చేస్తావురా అని తన బాధను వెళ్ళగక్కుంది. కానీ తండ్రి అలా లేదు, ఒట్టాడనమాట. అంటే ఆడదిలో అంత అమ్మ అంటారు. అందుకే మాతృత్వం. నాకు చిన్నప్పుడు 2 ఏళ్ళప్పుడు మా అమ్మ చనిపోయింది. మా అమ్మ ప్రేమ నాకు తెలియదు, అందుకే నేను అందరినీ అమ్మ అని పిలుస్తాను. మగవాళ్ళందరినీ నాన్న, కొడుకులు నాన్న అంటాను అనమాట. ఈ ప్రోగ్రాంకి నన్ను పిలిచి, నన్ను ఒక ఉన్నతంగా స్టేజ్ మీద పిలిచి ఎంత గౌరవించిన మా నిత్యమ్మకి ఎందుకంటే ఇంకేం చెప్పలేను. థ్యాంక్ యూ. ఫస్ట్ ప్రైజ్ మాటల్లో మా పెద్ద అబ్బాయి, సెకండ్ ప్రైజ్ రజని. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతుంది కాబట్టి. అది అందరికీ నమస్కారం అండి, ఉంటారు. సెలవు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సందర్భంగా మహిళా దినోత్సవ అవార్డు కార్యక్రమంగా చేసిన గౌరవనీయులు, మరి అసెంబ్లీలో, సెక్రటరీలో, పోలీస్ శాఖ అంటే అందరికి ఒక భయం ఉంటుంది. అంటే పోలీసులు కూడా ప్రోగ్రాంలు ఇస్తారా, పోలీసులు మాట్లాడతారా, పోలీసులు యాక్ట్ చేస్తారా అన్న ఒక ఆలోచన ఉంటుంది. అటువంటి ఆలోచనకు ఎక్కడ ప్రోగ్రామ్ ఇచ్చినా కూడా దానికి ఫుల్ స్టాప్ పెట్టేదే మా రామదాస్ తేజావత్ గారు. ఎందుకంటే అటు వృత్తి ధర్మం విస్మరించకుండా డ్యూటీ ఫస్ట్ అయిన తర్వాత ఖాళీ సమయం మీ కల్చర్ ప్రోగ్రామ్స్కి ఇచ్చి, మేము పోలీస్ అయినప్పటికీ కూడా మాకు మానవత్వం ఉంటుంది, మాకు కళాపోషణ ఉంటుంది అన్న ఆలోచనతోటి ఈరోజు మరి మన ముందుకు వచ్చిన రామదాస్ తేజావత్ గారు వారి త్యాగరాజ గాన సభలో దాదాపు 2.5 hours శ్రీరాముడు పోత్ర పోసాడు. మీసాల రాముడికి మనం మీసాలు చూడము, కానీ రాముడుగా మీసాలు ఉండి ఒప్పించిన కళానటుడు, మహానటుడు మా రామదాస్ తేజావత్ గారికి. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చేసిన పెద్దలు పల్లి కిషోర్ గారికి, గవర్నీయులు కటకం భాస్కర్ గారికి, పెద్దలు మేకన్ నర్సయ్య గారికి, అదేవిధంగా టీవీ సినీ డైరెక్టర్స్ పద్మిని గారికి, పెద్దలు జయేశ్వర్ గారికి, మరి శ్రీనివాసాచారి గారికి, మరి ఈరోజు ఈ కార్యక్రమాలకు కర్త కర్మక్రియ అయిన నిత్య గారికి, మరి సిట్టే శ్రావణి గారికి, మరి మీకు మాకు మధ్యగా బోరు కొట్టకుండా మైక్ ఇస్తున్న మా రజని గారికి, మరి ఈరోజు అవార్డు గ్రహీతలందరికీ, మనం ప్రోత్సహిస్తున్న మా సోదరులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, జయేశ్వరి గారికి, ఎందుకంటే దాదాపు జయేశ్వరి గారు రంగస్థల నటి, అంత సహజ నటి. ఇవాళ రేపు ఓకే మనం విమర్శించడం కాదు, కానీ తండ్రులు కొడుకులు అయినాక ఆటోమేటిక్గా హీరోలు కొడుకులు అవుతున్నారు.
ఫోటోగ్రాఫర్స్ కి ఇదే మా రిక్వెస్ట్. మరి మీ ప్రతిభని చూపించాలంటే ఇంట్లో 2 minutes మ్యాగీ తిన్నట్టు కాదు, ఇక్కడ 2 minutes లో 100 ఫొటోస్ తీయాలి. ఓకేనా? కొమ్మూరు శ్యామల గారు, ధన్యవాదాలమ్మ, కంగ్రాచులేషన్. ఈ సున్నిత స్వభావం కలిగిన వారు, అంతే సున్నితంగా వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు. మరి మీకు నిజంగా బెస్ట్ విషెస్ అమ్మ. నెక్స్ట్ శ్రీమతి తోటకూర అంజమ్మ గారు, మానవ హక్కుల పరిరక్షణ ప్రజా సమితి ఖమ్మం జిల్లా నుంచి వచ్చారండి. మరి ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు ఉన్నారా? మీ టీమేనా మేడం? మీరే తీసుకుంటారా? వెరీ గుడ్. సో ఇంతమంది మానవ. నెక్స్ట్ పొలిశెట్టి పద్మావతి గారు, హెచ్ఆర్పిసిటి ట్రస్ట్ తెలంగాణ స్టేట్ చైర్పర్సన్. వాళ్ళందరూ కూడా అంతే హుందాగా స్మైల్ చేస్తూ, అంటే నిలువుగానే మేమంతా సమాజాన్ని అలాగే చూస్తాము, స్ట్రైట్గా చూస్తాము, స్ట్రైట్గా మాట్లాడతాము అనే కేటగిరీ అన్నమాట. సో నెక్స్ట్ అమ్మ కోకిల, ఎక్కడున్నావు తల్లి? ఎం కళ్యాణి గారి సింగర్ ని పిలిచేద్దాం. తీయటి గొంతేసుకొని ఎన్నో పాటలు పాడిన వ్యక్తి. పిట్ట కొంచెం కూత ఘనం అనేలాగుంది. 10th క్లాసా అండి మీరు? 10th క్లాసా అండి మీరు? వెరీ హార్టీ వెల్కమ్ అండి మీకు కళ్యాణి గారు. కళ్యాణి రాగం వచ్చా? థ్యాంక్ యూ సో మచ్. బండారుపల్లి రమ గారు జాతీయ స్థాయిలో మెడిటేషన్ చేస్తారంట. రమ గారు ఎక్కడమ్మా? అచ్చా, ఓకే, వారి తరపున. ఓకే, ఓకే, తీసుకోండి. భూమికి ఉన్నంత ఓర్పు సహనం ఉండి మరి సమాజానికి నీ వంతు సహాయం చేస్తున్నారు ధరణి గారు. whatever it may be, she has come. No madam, I have to honor her. Yeah, I knew. Thank you for your sportiveness. ధరణి దేవి గారికి మరి అవార్డు తీసుకుంటున్నారు. మీ జీవితంలో కూడా ఈ 2 ఉండాలని ఆశిస్తూ రితికా ఫౌండేషన్స్. అది ధరణి సార్, అది ఇది ధనలక్ష్మి. లేదు, తను తీసుకుంటుంది అన్నారు కదా మీరు, తను తీసుకోరు. అవునా? అంటే వాళ్ళు లేరు కాబట్టి ధనలక్ష్మి గారు. నెక్స్ట్ ధనలక్ష్మి గారు. ఓకే, ప్రౌడ్లీ ప్రెజెన్స్ రితికా ఫౌండేషన్స్ పురస్కారం. నెక్స్ట్ డాక్టర్ భారతి పాలుట్ల గారు. 5 minutes పాపం వెయిట్ చేస్తుంది. చిన్నారి అందంగా తయారైంది, బుట్ట బొమ్మ లాగుంది. డాన్స్ కూడా అలాగే వేస్తావా? వేయవా? వేస్తావా?
బాగుందా ప్రోగ్రామ్ బాగుందా? కొప్పుల నాగమణి గారు మహిళా పురస్కారం అవార్డు ప్రౌడ్లీ ప్రెసెన్స్. కొప్పుల నాగమణి గారు ఉన్నారా అమ్మా? ఉన్నానా? ఉన్నారా అమ్మా అంటే ఉన్నాను అంటున్నారు. తినే నెక్స్ట్ వంగిపురం శ్రావణి గారు తెలంగాణ శ్రీ వైష్ణవ మహిళా సేవా సంఘ అధ్యక్షురాలు, తెలంగాణ శ్రీ వైష్ణవ సేవా సంఘ కార్యవర్గ సభ్యురాలు. శ్రీరస్తు శుభమస్తు. అవునా? ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నాకు కూడా థ్యాంక్ యూ చెప్పినందుక. ఇవన్నీ అలసిపోకుండా కరెక్ట్గా పలికానంటారా? పదాలన్నీ కరెక్ట్గా పలికానంటారా? థ్యాంక్ యూ. వంగిపురం శ్రావణి గారు. ఓకే, పూర్తిగా కోరుతూ మీ రజని డెఫినెట్గా మీకు లాట్స్ ఆఫ్ విషెస్ తెలుపుకుంటున్నాము రితికా ఫౌండేషన్ వారి తరఫున. మేడం వెళ్ళొద్దండి, కాసేపు కూర్చోరా ప్లీజ్, ఒక్క 5 నిమిషాలు అయిపోయింది. కొద్దిమందే కదా, ఎవ్వరూ లేకుండా అవార్డు తీసుకోవచ్చా? ఇంతసేపు ఉన్నారు కదా, ప్లీజ్. పెళ్ళికి వచ్చి మాంగళ్యం కట్టే టైంలో వెళ్ళిపోతే ఏమైనా అర్థం ఉందా? ఉండాలి కదా, జీలకర్ర బెల్లమే అవుతుంది. ఇంకా కూర్చోండి. నెక్స్ట్ శ్రీ కోవూరి అబ్రహం గారు. అదే గ్రూప్ ఫోటో ఒకటి ఉంటుందండి, అది పేపర్లో వేయడానికి ప్లీజ్ ఉండండి దయచేసి. అందరి షేక్ తాజుద్దీన్ గారు ఎక్స్ ఆర్మీ. షేక్ తాజుద్దీన్ వస్తున్నారా? आइए साहब, बड़े साहब, एक्स आर्मी, 32 इयर्स इंडियन आर्मी में काम करे. वी आर वेरी ग्लैड. कोई डाउट कुछ भी नहीं है. आपका चलने का जो ढंग है सच में इम्प्रेस कर रहा है. आर्मी में है आप, अभी भी वो दिख रहा है. थैंक यू सो मच. ताजुद्दीन शेख गाరికి ఇదే మా పురస్కారం. తాజ్ అంటేనే కిరీటం అన్నమాట. సో ఈరోజు ఆయనకి కిరీటం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇండియన్ ఆర్మీ అంటేనే వీ హ్యావ్ టు సెల్యూట్. మరి ఫ్యామిలీని అంతా వదిలేసి దేశ సేవ కోసమే వెళ్ళిన తాజుద్దీన్ గారికి గట్టిగా చప్పట్లు కొడుతున్నాం. థ్యాంక్ యూ తాజుద్దీన్ జీ. నౌ లెట్స్ మీ లయన్ కోట్ల రామ్మోహన్ గారు, మల్కాజ్గిరి జోన్ పర్సన్, లయన్స్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్. మరి ఇలాంటి సోషల్ సర్వీస్ ఒక రైల్వే ఉద్యోగి అయి ఉండి మరి దాన్ని పదవి తర్వాత సూపర్ అనే కనిపిస్తూ రిటైర్డ్ అయినట్టు ఎక్కడా కనిపించట్లేదు నాకు. అందుకనే పాపం సోషల్ సర్వీస్లో దిగారు సార్. ఎంత చక్కగా తయారయ్యారండి ఇప్పుడు కూడా మీరు నిజంగా. Age is not a number for the person who is in service. That's what we meant. Let me call upon Bonkuri Naresh Garu, cinema actor. వచ్చారా అండి నరేష్ గారు? వచ్చారా అండి? మీరేనా అండి? మరి చెప్పట్లేదు సార్ నాకు. ఇదా సో సినిమా యాక్టర్, ఎన్నో సినిమాల్లో నటించి అందరి మెప్పనలు పొంది అంతే సింపుల్గా ఉండి అందరి ఫొటోస్ తీస్తూ వీడియోస్ తీస్తూ అన్నిటినీ క్యాప్చర్ చేస్తున్నారు నరేష్ గారు. బెస్ట్ విషెస్ అండి మీ సింప్లిసిటీకి. ఓకే, నెక్స్ట్ కొమ్మబట్ల రఘు గారు. మోజ్ అండ్ టికీ అంట, ఏంటో ఆయన్నే అడగాలి మరి మనం ఇప్పుడు. మోజ్ యాపేనా? డౌట్ వచ్చింది, చిన్న డౌట్ వచ్చింది. అంటే దాన్ని నమిలి మింగేసినట్టున్నారు 2 యాప్లని, మోజుని టికీనా?
అంతేనా? అబ్బాబ్బా, ఎక్కడ తగ్గేదే లేదు, లెవెల్లో వస్తున్నారు మీరు. దూసుకుపోవాలని మరి రితికా ఫౌండేషన్ తరపున ఉగాది పురస్కారం. శ్రీమతి కృష్ణవేణి గారు ఇన్స్టాగ్రామ్ ఉన్నారా? శ్రీమతి కృష్ణవేణి గారు మీరా? అబ్బా అబ్బా, చిటికలేసి మరి హియర్ ఇస్ ద కృష్ణవేణి పాడాలి. ఇంకా ఆ పాట మోటు లేదా? మీ అందరికీ కూడా స్ఫూర్తిగా నిలుస్తున్నారు కదా నిజంగా. అంటే మోజు, టిక్ టాక్లు, మరి ఇవన్నీ కూడా చేసి కూడా మనం అవార్డులు తీసుకోవచ్చు. అంత ఈజీ అనుకోకండి. ఒక యాక్టింగ్ చేయాలన్నా, ఒక రీల్ చేయాలన్నా తయారవ్వాలి, అందంగా తయారవ్వాలి. ఎన్ని పౌడర్లు, ఎన్ని ఫేర్ అండ్ లవ్లీలు అట్లా. ఓకే, నా డాక్టర్ జ్యోతి గారిని పిలిచేద్దాం, ఫౌండర్ ఆఫ్ కేజీఆర్ చారిటబుల్ ట్రస్ట్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. లేడీస్ ఎప్పుడైనా చారిటీ అనగానే గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఇంట్లో ఒక చారిటీ, బయట ఒక చారిటీ, రెండు చారిటీకి ఓనర్ ఆవిడ. ఓకే, థ్యాంక్ యూ. అవార్డ్ మేడం ఇంకా కాదండి, మీరు వాళ్ళ ఫాదరా? అవునా? అంటే మీరు అన్ని అలంకారం అంతా మీరే చేస్తారా, ఆవిడ చేసిందా? పాపం అంతా ఆవిడే చేసింది. జస్ట్ జోకింగ్, సారీ. ఓకే, సో ఇద్దరికి కూడాను క్రెడిట్, తల్లిదండ్రులు ఇద్దరికి. మంచి క్లాసికల్ డాన్స్ నేర్పించారమ్మా మీరు నిజంగా. సార్ ముందు రండి. ఉన్నారా? తల పైకి ఎత్తేస్తున్నారు. అంటే కూతురు అంత చక్కగా డాన్స్ చేసిన తర్వాత తండ్రిగా ఆయన తల ఎత్తుకొనే ఉండాలి. గట్టిగా చప్పట్లు తల్లిదండ్రులకి. అందరు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, క్లాసికల్ అనేది కూడా ఒక యోగా లాంటిది, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. అంటే ఏమోనమ్మా ఆ రోజుల్లో, ఇప్పుడు ఈ రోజుల్లో నేనేం కూర్చొని లెగలేను అంటారా? కూర్చొని కూడా డాన్సులు ఉన్నాయమ్మా. ఆ క్లాసెస్ మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. చైర్లో కూర్చొని కూడా నేను డాన్స్ నేర్పిస్తాను. నా నంబర్ నిత్య. ఆయన కంటే ముందు ఆయన జుట్టు ఉంది, మరి ఆయన మొహాన్ని కూడా, అందాన్ని కూడా కప్పేస్తుంది. మరి నరేంద్ర గారు, వి గివ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ విషెస్ అండి. మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా సార్? చెప్పండి. మరి ఈ సభాముఖంగా మీరు అందరి తరపున విషెస్ తీసుకోవాలి కదా. ఆల్ ద వెరీ బెస్ట్ విషెస్ సార్. ఎప్పుడు రిలీజ్ అవుతుంది మీ మూవీస్? ఓకే, అవునా? చూడండి, అందరూ థియేటర్స్ లోనే చూడండి. కొత్త వాళ్ళని అనే వరకు ఈ థియేటర్స్ కి వెళ్ళట్లేదు. ఐ రిక్వెస్ట్ యూ టు ఆల్, ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. ఓకే, బెస్ట్ నంది అవార్డ్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్. జాగ్రత్తగా అందరూ వినాలి. Social activity giving the best contribution to the humanity in the society. Best Nandi Award given this on Sundays. థ్యాంక్ యూ. ఇగో శ్రీమతి అను గారిని బెస్ట్ సింగర్గా. నీయుల శర్మ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిద్దాం. పాకశాస్త్ర ప్రావీణ్యులు, సిద్దిపేట గోసేన జిల్లా అధ్యక్షులు. రండి రండి రండి, తమరు రాక మాకెంతో సంతోషం సుమండి. ఇందాక స్టార్టింగ్ మంచి
సంస్కృతంలో అందరిని ఆశీర్వదించారు. అందుకే ఈ పాట మీకోసం. ఓకే, ఓకే. బాగా వాడుకుంటున్నారా సోషల్ మీడియాని? అవునా? మీరు వాడుకోవాలండి. మీరు వాడుకుంటేనే సమాజంలో ఇన్ని జరుగుతూ ఉంటాయి. సోషల్ మీడియా అంటేనే మీరంటేనే సోషల్ మీడియా, అంతేనా? ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ అండి. మంచి మంచి వార్తలను అన్నింటినీ కూడా సోషల్ మీడియాలో అందరికీ చేరవేయాలి. దట్స్ వాట్ వి విష్. నెక్స్ట్ విన్నర్ సార్. మీరెంత వాడుకున్నారు సోషల్ మీడియాని? ఫుల్గానా? మీదే సార్, మీకే ఇచ్చేస్తాం సార్. మీరు మట్టికి దునియానంతా వాడుకోండి సోషల్ మీడియాలో, కానీ అవార్డు మట్టికి మేము మీదే ఇచ్చేస్తాము. సంతోష్ గారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. సంతోష్ గారు ఉన్నారా సార్? ప్రెజెంట్ సార్. మేము సంతోషాన్ని తిరుపతి గారు ఉన్నారా? తిరుపతి గారు, తిరుపతి లేడీస్ ఉన్నారండి. మోజాన్ ఇన్స్టాగ్రామ్ గ్రేట్ ఉన్నారా? సుమం సో స్వీట్. మోజ్ ఇన్ఫ్లుయెన్సర్. ఇన్ఫ్లుయెన్స్ చేసావమ్మా నీ మోజు మస్తీతోనే. మోజు మస్తీ అంతా ఇక్కడే ఉన్నారే, వేదికని అలంకరిస్తున్నవారు. ఎక్కడా ఉన్నావు? చూడండి అడుగుది. ఎవరు సార్? అవునా? ఓకే రేణుక, నేను చూడాలైతే మీ అందరినీ. ఓకే, సో స్వీట్ ఆఫ్ యూ భాగ్య. లక్ష్మి గారు, ఎం లక్ష్మి గారు, మోజ్ స్టార్ గ్రూప్ కే అడ్మినా మీరు? అబ్బో, యు హ్యావ్ అ స్మాల్, ఇప్పుడే స్టెప్స్ ఎక్కుతున్నాము. మరి మీ ఉన్నత ఛాన్స్. విలన్ క్యారెక్టర్ లో మరి మా మేడం గారు ఉన్నారు ఇక్కడ, పద్మిని గారు. గట్టిగా చప్పట్లతోని వారికి బెస్ట్ విషెస్ చెప్పుకుందాము. మనందరినీ కూడా క్యాప్చర్ చేశారు, వారికి కూడా ధన్యవాదాలు. ఒక చిరునవ్వు నవ్వారు మీరు. మీ పేరేంటో కానీ పైన చూడండి సార్, కిందే చూస్తున్నారు. ధనరాజ్. ఏం పేరు? రాజు. ఏ ఊరికి? హైదరాబాద్. ఆల్ ఇండియా. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ విషెస్ ధనరాజ్ గారు. ఎందుకంటే ఇంత మంచి మూమెంట్ని మీరు క్యాప్చర్ చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ అ ఈజీ టాస్క్. ఐ అప్రిషియేట్. అండ్ ఇప్పుడు శ్రీ మేకల నరసింహారావు గారు నా నంబరు అని చెప్పుకొచ్చారు. పడిపోకండి, ఫోటో సరిగ్గా తీయండి. చీర అడ్డం వచ్చి పడిపోతున్నారు. సో మీ సార్కి మీరు ఇస్తే, ఎవరి సార్లకు వాళ్ళు ఇస్తే మేము ఎవరికి ఇవ్వాలి మేడం? మీ ఏరియాకా? అంటే తీసుకెళ్ళిపోతారా మీ ఏరియాకి?
ఓకే, ఉందా సార్? అమ్మా మీకు కూడా బెస్ట్ విషెస్. మేడం పేరు చెప్పండి. అదే అవును సార్, మరి ఆవిడ పేరు చెప్పాలి, ఝాన్సీ. మరి ఝాన్సీ లక్ష్మీబాయి లాగా అంత పౌరుషాన్ని అంత ధైర్యాన్ని నింపుకొని మీకు ఇచ్చిన ఆవిడ. నెక్స్ట్. థ్యాంక్ యూ, సో స్వీట్. ఎవరండి? ఓకే, శ్రీనివాసాచారి గారు, గోల్డ్ బాబు గారి 24 క్యారెట్ గోల్డ్. మరి మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? మరి లేవా మేడం? లేవని అంటున్నారు మేడం, ఇది అన్యాయం కదా. కాదు, నాది లేదా? అదే కదా కన్నా అమ్మే కదా. ఇంకొక అవార్డు ఉందా? ఎవరికి సార్? నాకు లేదా? లేదు, ఎందుకు సార్? పోస్ట్ మార్టం లాగా క్లైమాక్స్. సో ఇలాంటి ఒక వేడుక లాంటి పండుగలు అందరూ భాగం పంచుకున్నారు. సో ఆయన రావడం నిజంగా గర్వకారణం మా అందరికీ కూడా. నాతో సెల్ఫీ దిగుతారు. బాబు ఒక ఫోటో తీసుకోనా? ఉండాలి, ఒక్క నిమిషం. గట్టిగా వారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం వల్ల సఫలీకృతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఒకరు అద్భుతంగా జరిపించిందంటే ఒకరు తగ్గేదే అంటున్నారు. చూడండి, అదే ఇది అవసరం లేదు. మహిళా మనులందరూ, మరి అతిథులు, జెంటల్మెన్ అందరి తరఫున మీకు ఇవే మా ఆహ్వానాలు. తొందరగా వచ్చేయండి స్టేజ్ పైకి. హలో, ఎక్స్క్యూజ్ మీ అండి అందరికీ. ఒక చిన్న ఆనరు కేజీఆర్ ట్రస్ట్ తరఫు నుంచి నిత్యా మేడంని మేము సత్కరించుకుంటున్నాము.